హలో అండి. నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనం వచ్చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్ట్ చేస్తాము, ఏ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఏది రిలయబుల్ అని చెప్పి చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. సో చాలామంది కామన్‌గా ఈజీగా అవైలబిలిటీ ఉండేది, మనకు మెడికల్ షాప్‌లో ఈజీగా దొరికేది వచ్చేసి యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ అనమాట. సో ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా ఏంటి అంటే మనకు ఇమ్మీడియట్‌గా తెలీదు. బట్ ఇది ఏంటి అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన తర్వాత వితిన్ 1 వీక్ అట్లాగా మన యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అనేది తెలుస్తుంది. బట్ కొంతమందిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌లో వాళ్ళకి ఏంటి అంటే లేట్‌గా ఇంప్లాంటేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో ఇమీడియట్గా తెలియదు. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో మనం నెక్స్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే బీటా హెచ్సిజీ అనమాట. అంటే ఇది ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. ఇది ఏంటి అంటే ఇది బాడీలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకి ఈ హెచ్సిజీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ హెచ్సిజీ హార్మోన్ బ్లడ్లో ఎంత శాతంలో ఉంది అనే దాన్ని బట్టి సో మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఈ బ్లడ్ సీరం బీటా హెచ్సిజీ అనేది మోస్ట్ రిలయబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మేటరీ టెస్ట్కి వచ్చేసరికి అల్ట్రాసౌండ్ అనేది మనకి ఈధర్ ట్రాన్స్విజనల్గా చేసుకోవచ్చు లేదా ట్రాన్స్ అబ్డామినల్గా కూడా చేసుకోవచ్చు. సో ట్రాన్స్విజనల్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 6 to 8 వీక్స్ కానీ మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించదు. సో ముందుగా మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని చెప్పి ట్రాన్స్విజనల్ ద్వారా చూసినప్పుడు మనకి జెస్టేషనల్ శాక్ వచ్చిందా లేదా, ఫీటల్ పోల్ ఏర్పడిందా లేదా, నెక్స్ట్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ ఇంట్రా యూట్రైనా, అసలు యూట్రస్లోనే ఇంప్లాంటేషన్ అయిందా లేదా అవుట్ సైడ్ ఆఫ్ ది యూట్రస్ ఎక్కడైనా ఇంప్లాంటేషన్ ఏమైనా అయిందా అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటిది అనేది తెలుస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా 6 to 8 వీక్స్ మధ్యలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేసుకోవాలి. సో దట్ ఫర్దర్గా మన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేసుకోవడానికి ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం. అండ్ కొన్నిసార్లు ఈ ట్రాన్స్విజనల్ అవ్వలేదు అంటే అరౌండ్ 8 వీక్స్ తర్వాత ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఫర్దర్గా ఇంకేమైనా తెలియాలి అనుకుంటే కన్సల్ట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్. థ్యాంక్ యూ.